ఆద్యంతాలు లేనిదే కాలం. కాలం ఎప్పుడు మొదలైందో తెలియదు, ఎప్పుడు అంతమవుతుందో కూడా తెలియదు. కాలాన్ని అనుసరించే గమనం ఉంటుంది. కాలగమనంలో జీవరాశులు తమ మనుగడను సాగిస్తూ ఉంటాయి. ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతుంటాయి. ఈ భూమిపై ఏది శాశ్వతం కాదు. కాలగమనంలో ఎన్ని యుగాలు వచ్చాయో, ఎన్ని అంతమయ్యాయో కూడా తెలియదు. అయితే ప్రస్తుతం మనం ఉంటున్న యుగం కలియుగం. కలికాలంలో సత్యం ధర్మం ఒంటికాల్పై నడుస్తున్నది. కలియుగాంతంలో దుర్మార్గం పెరిగిపోయి హత్యలు అత్యాచారాలతో భూమి విడవిడలాడిపోతుంది. ఆ సమయంలోనే కలి అవతరించి యుగాంతానికి నాంది పలుకుతాడని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. అయితే కలి ఎప్పుడు అవతరిస్తాడు, యుగాంతం ఎప్పుడవుతుంది అని ఎవరు స్పష్టంగా చెప్పలేరు. యుగాంతం ఎప్పుడు కావచ్చు అన్నదానికి కొన్ని నిదర్శనాలు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా హరిశ్చంద్రగఢ్ కోటలో కేదారేశ్వర్ గుహ ఉంది. ఈ గుహలో ఓ ఆలయం నిర్మించారు. ఆలయం గోపురం గుహ నుంచి పైకి కనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే ఓ పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయి చుట్టూ 4 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల మధ్యన శివలింగం ఉంటుంది. ఈ స్తంభాల గురించి మనందరికీ తెలుసు. ఒక్కో స్తంభం ఒక్కొక్క యుగానికి సంకేతంగా చెప్తారు. త్రేత, ద్వాపర కలియుగానికి సంకేతంగా ఈ స్తంభాలను చూపుతారు. ఇప్పటికే 3 స్తంభాలు విరిగిపోయాయి. ఒకే ఒక స్తంభాన్ని ఆధారంగా చేసుకొని బండరాయి నిలబడి ఉంది. ఆ స్తంభం కూడా విరిగితే పైన బండరాయి కూలిపోతుంది. దీంతో యుగాంతమవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెడదాం. ఈ ఆలయంలో ఓ అద్భుతమైన రహస్యం దాగుంది. అదేంటో తెలుసా? ఆలయంలోని నీరు. అవును, ఇది నిజం. గత 3 యుగాల నుంచి ఈ ఆలయంలోని నీరు రహస్యంగా మారిపోయింది. శీతాకాలంలోనూ ఎండాకాలంలోనూ ఈ ఆలయంలో నీరు సమృద్ధిగా ఉంటుంది. మనం లోపల అడుగు పెట్టలేనంతగా నీరుంటుంది. అందరూ చెప్పేది 5 అడుగుల ఎత్తు వరకు నీరుంటుందని. చెప్పినా లోపల కనిపించే నీటి గాంభీర్యం చూస్తే అంతకంటే ఎక్కువే కనిపిస్తుంది. పైనున్న బండ నుంచి చుట్టూ ఉన్న గోడల నుంచి నీరు కొద్ది కొద్దిగా ఊరుతూ శివలింగాన్ని అభిషేకం చేస్తుంటాయి. శీతాకాలం ఎండాకాలంలోనే నీరు ఊరితే ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉండాలి? ఆలయం మొత్తం నీటితో నిండిపోవాలి కదా. పైగా గుహ కాబట్టి వెలుపల నుంచి కూడా నీరు లోపలికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే మహాశివుడు తన మహిమను చూపుతున్నాడు. వర్షాకాలంలో ఈ ఆలయంలో చుక్క నీరు కూడా ఉండదు. గోడల నుంచి పైన బండ నుంచి కూడా వర్షాకాలంలో చుక్క నీటి బిందువు రాలిపడదు. ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది ఇప్పటికీ ఆశ్చర్యమే. వర్షాకాలంలో గోడల నుంచి బండ నుంచి నీరు ఉబికి వచ్చిందా కలియుగం చివరి దశకు చేరుకున్నట్టు. ఇది ఈ ఆలయంలో దాగున్న రహస్యం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.